అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ప్రతిదీ కూడా క్లుప్తంగా పూర్తి విశ్లేషణతో ఒక 6 ఎపిసోడ్లుగా మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే మన సమాజంలో ఎన్నో ఏళ్లుగా చర్చలో ఉన్న ఒక ముఖ్యమైన విషయం. అదేమిటంటే కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ అసలు ఎలా వచ్చింది? ఇది దేవుడిచ్చిందా? లేక మనుషులు సృష్టించిందా? వృత్తుల ఆధారంగా పుట్టిందా? లేక మరేదైనా కారణం ఉందా? ఈ ప్రశ్నలకు చాలా వేరు వేరు సమాధానాలు మనం వింటుంటాం. కానీ నిజం ఏమిటి? ఈ వీడియోలో కుల వ్యవస్థకు సంబంధించిన అసలు చరిత్ర, దాని వెనుకున్న కారణాలు, నేటి సమాజంపై దాని ప్రభావం అన్నింటినీ సింపుల్‌గా, క్లియర్‌గా మీకు చెప్పబోతున్నాను. అందుకే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇది మీ ఆలోచనలు మార్చే విషయం కావచ్చు. ఈరోజు మనం చూస్తున్న కుల వ్యవస్థ ప్రాచీన భారతదేశంలో అదే రూపంలో లేదు. ప్రాచీన కాలంలో ఉన్నది వర్ణ వ్యవస్థ. ఈ వర్ణ వ్యవస్థ గురించి పురుష సూక్తంలో ప్రస్తావన ఉంటుంది. అది ఎలాగంటే బ్రాహ్మణులు పరమపురుషుని ముఖం. బ్రాహ్మణులు పరమపురుషుని ముఖం అంటే తల జ్ఞానం నుంచి పుట్టారు. క్షత్రియులు భుజాలు అంటే రక్షణ శక్తి నుంచి పుట్టారు. వైశ్యులు ఉదరం ఊర్లు ఆర్థిక వ్యవస్థ ఉదరం నుంచి పుట్టారు. శూద్రులు సేవలు అంటే కాళ్ళ నుంచి పుట్టారు అని ఈ రకంగా విభజించారు. అందులో సమాజాన్ని ఒక శరీరంగా పోల్చారన్నమాట. దీని అర్థం ఏంటంటే ప్రతి వర్గం సమాజానికి అవసరమైనదే. ఎవరూ తక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదు, అందరూ సమానులే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వర్ణ వ్యవస్థ పుట్టుక ఆధారంగా జరగలేదు, వ్యక్తి చేసే పనిపై ఆధారపడి ఉండేది. అంటే ఒక వ్యక్తి తన ప్రతిభతో తన పనితో వేరే వర్ణంలోకి మారే అవకాశం ఉండేది. చరిత్రలో కూడా ఉదాహరణలు ఉన్నాయి. సాధారణ నేపథ్యం నుంచి మహర్షిగా ఎదిగారు, వివిధ వర్ణాల మిశ్రమం నుంచి వచ్చారని చెబుతూ ఉంటారు. అంటే ప్రతిభకు విలువ ఉండేది, పుట్టుకకు కాదు. అయితే ఈ మంచి సిస్టమ్ ఎలా చెడిపోయింది? మొదట్లో వర్ణ వ్యవస్థ ఒక సోషల్ ఆర్గనైజేషన్ మాత్రమే. కానీ క్రమంగా కుటుంబ వృత్తులు స్థిరపడ్డాయి. తండ్రి పని కొడుకు పని అయ్యింది. బయటి వారిని అంగీకరించకపోవడం మొదలైంది. పని ఆధారిత వ్యవస్థ పుట్టుక ఆధారిత వ్యవస్థగా మారిపోయింది. వర్ణం ఒకప్పుడు మనిషిని పనిని నిర్ణయించేది, కానీ తర్వాత అదే వర్ణం మనిషి జీవితాన్ని నిర్ణయించింది. వర్ణ వ్యవస్థ ఎలా కుల వ్యవస్థగా మారింది? ఈ మార్పు ఒక్క రోజులోనే జరగలేదు. ఇది శతాబ్దాల పాటు నెమ్మదిగా జరిగిన పరిణామం. వృత్తులు కుటుంబాల్లో స్థిరపడడం, తండ్రి చేసే పని కొడుకు చేయడం ప్రారంభమైంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే పని నేర్చుకునేవారు కాబట్టి ఇది సులభంగా అనిపించింది. కానీ ఇదే మొదటి మార్పు. ఇలా పని, కుటుంబం కులంగా మారిపోయింది. వివాహాలపై నియంత్రణ కూడా ఏర్పడింది. ఇక్కడే పెద్ద టర్నింగ్ పాయింట్. ఒక వర్గం వారు తమ వర్గంలోనే పెళ్లిళ్ళు చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. బయటి వారిని అంగీకరించేవారు కాదు. దీనివల్ల కులాలు మూసుకుపోయిన సమూహాలుగా మారాయి. పవిత్రత, అపవిత్రత అనే భావన క్రమంగా ఒక ప్రమాదకరమైన ఆలోచన వచ్చింది. ఎవరు శుభ్రం, ఎవరు అశుభ్రం, కొన్ని పనులను పవిత్రంగా, కొన్ని పనులనేమో తక్కువగా చూసేవారు. ఇది క్రమంగా మనుషులను తక్కువ ఎక్కువగా విభజించే స్థితికి తీసుకెళ్ళింది. ధర్మ గ్రంథాలను కఠినంగా అర్థం చేసుకున్నారు.
కొన్ని నియమాలను పుట్టుక ఆధారంగా స్థిరపడ్డాయి. ఉదాహరణకు మనుస్మృతి వంటి గ్రంథాలు ఈ వ్యవస్థను మరింత కఠినంగా చూపించాయని చాలామంది విశ్లేషకులు చెప్తూ ఉంటారు. అయితే ఇది కూడా ఒకే కారణం కాదు. కానీ ఒక ముఖ్యమైన భాగం అందులో. రాజకీయ మరియు ఆర్థిక కారణాలు ఇది చాలా కీలకం. రాజులు, స్థానిక నాయకులు సమాజాన్ని విభజించి పాలించడం సులభంగా భావించారు. ప్రతి వర్గానికి వేరు వేరు పనులు ఇవ్వడం ద్వారా నియంత్రణ పెరిగింది. అలాగే వృత్తులు కుటుంబాల్లోనే ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా స్థిరపడింది. కానీ ఇది సమానత్వాన్ని తగ్గించేసింది. కాలక్రమంలో సామాజిక ఒత్తిడి పెరిగింది. కుల నియమాలను అతిక్రమిస్తే శిక్షలు, సమాజం నుంచి దూరం చేయడం, వెలివేయడం. దీనివల్ల ఎవరు ఈ వ్యవస్థను ప్రశ్నించలేని స్థితికి వచ్చింది. ఈ మార్పు లేకపోవడం, ప్రశ్నించకపోవడం ఇవి కలిసే ఒక ఫ్లెక్సిబుల్ సిస్టమ్‌ను కఠినమైన కుల వ్యవస్థగా మార్చాయి. కుల వ్యవస్థ అనేది ఎవరో ఒకరు తీసుకొచ్చినది కాదు. మన సమాజం క్రమంగా అంగీకరించిన మార్పు. కుల వ్యవస్థకు అసలు కారణాలు. ఇప్పటివరకు మనం చూసాం. కుల వ్యవస్థ ఎలా ఏర్పడిందో ఇప్పుడు అసలు ప్రశ్న. దీన్ని బలపరిచిన కారణాలు ఏమిటి? ఇది ఒక కారణం వల్ల కాదు. అనేక కారణాలు కలిసి ఈ వ్యవస్థను గట్టిగా నిలబెట్టాయి. మొదటిగా పనుల విభజన నియంత్రణగా మారింది. పనుల విభజన సమాజానికి అవసరం. కానీ అది క్రమంగా ఈ పని నువ్వే చెయ్యాలి, ఇది నీ కులం పని అనే నియంత్రణగా మారింది. అంటే స్వేచ్ఛ బంధనంగా మారిందనమాట. కొన్ని కాలాల్లో మత ప్రభావం సమాజంలో ఉన్న వ్యవస్థను ఇది ధర్మం అని చెప్పడం మొదలైంది. ధర్మ గ్రంథాల వ్యాఖ్యానాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కలిసి కుల వ్యవస్థకు ఒక న్యాయం ఉన్నట్టు చూపించాయి. అధికారాన్ని కాపాడుకోవాలనే ఆశ ఇది చాలా కీలకమైన కారణం. ఉన్నత స్థితిలో ఉన్నవారు తమ స్థానం కోల్పోవద్దని భావించారు. తన స్థానం కోల్పోకూడదని భావించారు. అందుకే కుల సరిహద్దులను కఠినంగా ఉంచారనమాట. ఇతరులకు అవకాశాలు ఇవ్వకపోవడం చేశారు. అంటే పవర్ ఉన్నవారు సిస్టమ్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆర్థిక ప్రయోజనాలు కొన్ని వృత్తులు ఎక్కువ సంపాదన ఇచ్చేవి. కొన్ని వృత్తులు తక్కువ విలువగా మారాయి. దీనివల్ల మంచి వృత్తులు కొన్ని కులానికే పరిమితం అయ్యాయి. మిగతా వారికి అవకాశాలు తగ్గిపోయాయి. అంటే ఆర్థిక అసమానత్వం కుల అసమానత్వాన్ని పెంచిందనమాట. వివాహ నియంత్రణ ఇది కుల వ్యవస్థలో అత్యంత బలమైన అంశం. మన కులంలోనే పెళ్లి అనే నియమం. అంటే మన కులంలోనే మన కులం వాళ్ళనే మనం పెళ్లి చేసుకోవాలి, వేరే వాళ్ళని చేసుకోకూడదు అని నియంత్రణ. కులాలను శాశ్వతంగా నిలబెట్టింది ఇది. బయటి వారిని అంగీకరించకపోవడం వల్ల కులాలు మూసుకుపోయిన గుంపుగా మారాయన్నమాట. భయం మరియు సామాజిక ఒత్తిడి. కుల నియమాలను అతిక్రమిస్తే శిక్షలు, సమాజం నుంచి బహిష్కరణ అంటే వెలివేయడం. దీనివల్ల ప్రజలు భయంతోనే ఈ వ్యవస్థను అనుసరించారు. అంటే భయం కూడా ఈ వ్యవస్థను నిలబెట్టిందనమాట. కుల వ్యవస్థను ఒకరు సృష్టించలేదు. కానీ అనేక కారణాలు కలిసి దీన్ని బలపరిచాయన్నమాట. చివరిగా ఒక స్పష్టమైన నిజం. స్వేచ్ఛను నియంత్రణగా మార్చినప్పుడు సమాజం సహజంగానే అసమానంగా మారుతుంది అన్నమాట. అసలు బాధ్యత ఎవరిది? ఇప్పటివరకు మనం చూసాం కుల వ్యవస్థ ఎలా వచ్చింది, ఎలా బలపడింది అని చూసాం. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ పరిస్థితికి అసలు బాధ్యత ఎవరిది? చాలామంది సింపుల్‌గా అంటారు, ఫలానా వర్గం వల్ల జరిగింది అంటారు. కానీ నిజం అంత సింపుల్ కాదు. కానీ నిజం అంత సింపుల్ కాదు.
ఒక వర్గాన్ని మాత్రమే నిందించడం సరైంది కాదు. కొందరంటారు బ్రాహ్మణులే కారణం అని అంటారు. బ్రాహ్మణులు కుల వ్యవస్థను పెంచారు. ఇది ఎంతవరకు నిజం? పూర్తిగా నిజం కాదు. అలాగని పూర్తిగా అబద్ధం కూడా కాదు. అంటే ఇందులో కొంత నిజం ఉంది. కానీ మొత్తం బాధ్యత ఒకే వర్గంపై వేయడం సరైంది కాదు. చరిత్రలో ఎందుకిలా అంటారు? బ్రాహ్మణులు విద్య, శాస్త్రాలు, ధర్మ గ్రంథాలు చూసుకునేవారు. కొన్ని గ్రంథాలు ఉదాహరణకి మనుస్మృతి వర్ణ వ్యవస్థను కఠినంగా వివరించాయి. ఆ కాలంలో బ్రాహ్మణులకు సమాజంపై ఆలోచన ప్రభావం, ఇన్‌ఫ్లూయన్స్ ఎక్కువగా ఉండేది. అందుకే కొందరు వాళ్ళు ఇలా ఈ వ్యవస్థను బలపరిచారు అంటారు. కానీ అసలు విషయం ఏమిటి? కుల వ్యవస్థను ఒక బ్రాహ్మణులు మాత్రమే కాదు. బ్రాహ్మణుల పాత్ర ఉంది. కానీ ఒక్క బ్రాహ్మణులే మాత్రమే కాదు. సమాజంలోని అన్ని వర్గాలు కలిసి క్రమంగా నిర్మించుకున్నాయి. ఎలా అంటే ప్రతి కులం తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నించింది. పెళ్ళిళ్ళు, వృత్తులు తమలోనే ఉంచుకోవాలనే నిర్ణయాలు తీసుకున్నారు. దీనివల్ల కులాలు స్థిరపడ్డాయి. మార్పు కోసం పోరాడిన వారు కూడా ఉన్నారు. బ్రాహ్మణుల్లో కూడా ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడిన గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు. ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, అలాగే ఇతర వర్గాల నుంచి కూడా ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే వీరంతా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. బ్రాహ్మణులకి ఆలోచనా ప్రభావం ఉండడం వల్ల పాత్ర ఉంది. కానీ మొత్తం వ్యవస్థకు వాళ్ళే కారణం అని చెప్పడం సరైంది కాదు. ఇది సమాజం మొత్తం కలిసి నిర్మించిన వ్యవస్థ. సింపుల్‌గా చెప్పాలంటే ఒక వర్గం వల్ల కుల వ్యవస్థ వచ్చింది అనడం తప్పు. అందరూ కలిసి దాన్ని కొనసాగించారు అనడం నిజానికి దగ్గరగా ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఒకరిని తప్పు పట్టడం కంటే మనం ఇప్పుడు ఎలా మారాలి అనేదే ముఖ్యం. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యవస్థ శతాబ్దాల పాటు కొనసాగాలంటే ఒక వర్గం చాలదు. సమాజం మొత్తం అంగీకారం అవసరం. అన్ని వర్గాల పాత్ర నిజంగా ఏమైందంటే జ్ఞానం ఉన్నవారు తమ ప్రభావాన్ని కాపాడుకున్నారు. అధికారంలో ఉన్నవారు తమ అధికారాన్ని కాపాడుకున్నారు. ధనవంతులు తమ ఆర్థిక లాభాలను కాపాడుకున్నారు. అలాగే ప్రతి కులం తన సరిహద్దును తానే గీసుకుంది. బయటి వారిని అంగీకరించలేదు. అంటే ప్రతి వర్గం ఏదో స్థాయిలో ఈ వ్యవస్థను బలపరిచింది. సమాజం మౌనంగా ఉండడం ఒక పెద్ద కారణం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అన్యాయం జరుగుతున్నా చాలామంది మౌనంగా ఉన్నారు. ప్రశ్నించలేదు, ఎదిరించలేదు. దీంతో తప్పు సిస్టమ్ సరిగ్గా అనిపించడం మొదలైంది. రాజకీయ స్వార్థం కీలక మలుపు తీసుకొచ్చింది. ఇప్పుడు చాలా ముఖ్యమైన కోణం రాజకీయాలు. సమాజంలో ఇప్పటికే ఉన్న కుల భేదాలను రాజకీయ నాయకులు ఒక అవకాశంగా, ఒక అస్త్రంగా చూశారు. ఎలా అంటే కులాల ఆధారంగా ఓటు బ్యాంకులు తయారు చేశారు. మీరు, మేము అనే భావన పెంచారు. ఐక్యత కంటే విభజనను ప్రోత్సహించారాళ్ళు. ఎందుకంటే విభజించి పాలించడం సులువు కాబట్టి. ఎన్నికల సమయంలో గమనించండి. ఒక అభ్యర్థులు కూడా కులాల ఆధారంగా ఎంపికవుతారు. ఓటర్లు కూడా చాలా సార్లు కులం చూసే ఓట్లేస్తారు. దీంతో కులం ఒక సామాజిక వ్యవస్థ నుండి రాజకీయ ఆయుధంగా మారిపోయిందన్నమాట. ప్రజల బాధ్యత కూడా ఉంది ఇందులో. ఇది వినడానికి కఠినంగా ఉంటుంది కానీ ఇదే నిజం. మనమే మన కులం వాళ్ళు గెలవాలి అని ఆలోచిస్తాం. పనితీరు కంటే కులానికి ప్రాధాన్యత ఇస్తాం. దీంతో రాజకీయ నాయకులు ఈ భావనను ఇంకా వాడుకుంటున్నారు. కాబట్టి కుల వ్యవస్థకు ఒక వర్గం కారణం కాదు. కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు. సమాజం మొత్తం రాజకీయ స్వార్థం కలిసి
ఈ వ్యవస్థను బలపరిచాయి. కులం మనల్ని విడదీసింది. రాజకీయాలు ఆ విభజనను ఇంకా పెంచేసాయి. తప్పు సిస్టమ్ ఒక్క రోజులోనే రాదు. అది మనం నెమ్మదిగా అంగీకరించినప్పుడు వస్తుంది. కుల వ్యవస్థ వల్ల నష్టాలు. ఇప్పటివరకు మనం కారణాలు చూసాం. ఇప్పుడు అసలు భావం చూడాలి. కుల వ్యవస్థ మన సమాజానికి ఏమి చేసింది? మనుషుల మధ్య అసమానత్వం. మొదటగా మనుషుల మధ్య అసమానత్వం పెంచింది. మనుషులను సమానంగా చూడాల్సిన చోట హెచ్చు, తక్కువ అనే భావన ఆ విధంగా విభజించారు. పుట్టుక ఆధారంగా విలువల్ని నిర్ణయించాం. ప్రతిభను కాదు, కులాన్ని చూసాం. ఇది ఒక పెద్ద అన్యాయం. అంటరానితనం ఒక చీకటి అధ్యాయం. కుల వ్యవస్థలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే అంటరానితనం. కొందరిని తాకకూడదు అని భావించడం. దేవాలయాలు, నీళ్లు, రహదారులు కూడా వేరు చేయడం. ఇది కేవలం వివక్ష కాదు, ఇది మనుష్యత్వానికి అవమానం. విద్య మరియు అవకాశాల లోపం వల్ల మంచి ఉద్యోగాలు దూరం. దీనివల్ల తరతరాలుగా అభివృద్ధి ఆగిపోయింది. ఒక తరం కాదు, చాలా తరాలు వెనకబడ్డాయి. సామాజిక విభజన. కులం మనుషులను దగ్గర చేయలేదు, దూరం చేసింది. గ్రామాల్లో వేరువేరు వాడలు. మనవాళ్ళు, మీ వాళ్ళు, వీళ్ళ నా వాళ్ళు, వాళ్ళు మీ వాళ్ళు అనే భావన. దీనివల్ల సమాజంలో ఐక్యత దెబ్బతిందనమాట. ఒక ముఖ్యమైన నష్టం ఏంటంటే ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు రాలేదు. కులం కారణంగా వాళ్ళు ఎదగలేకపోయారు. ప్రతిభావంతులు ఊహించండి, ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది నాయకులు, వీళ్ళందరూ కూడా అవకాశాలు కోల్పోయారు ఈ కులం వల్లే. కేవలం కులం వల్లే బయటికి రాలేదు. అంటే దేశం తన ప్రతిభను తానే కోల్పోయింది. కులం పేరుతో గొడవలు, దాళ్ళు, గౌరవ హత్యలు. అంటే కులం ఒక ఐడెంటిటీ కాకుండా ఒక ఘర్షణ కారణంగా మారిందనమాట. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసి ముందుకెళ్ళాలి, కానీ కుల వ్యవస్థ మనల్ని విడగొట్టింది. దీంతో దేశం మొత్తం వేగం తగ్గిపోయింది. దేశం అభివృద్ధి ఆగిపోయింది. కులం మనల్ని కాపాడలేదు, మనల్ని మనమే విడదీసుకునేలా చేసింది. మనిషిని కులంతో కొలిచినప్పుడు మనిషి విలువే తగ్గిపోతుంది. మరి దీని అంతటికి ఈ కుల వ్యవస్థ, ఈ విధానాలు, దీనంతటికి మార్పు ఎలా తీసుకురావాలి? ఇప్పటి వరకు మనం చూసాం కుల వ్యవస్థ ఎలా వచ్చింది, ఎలా మారింది, ఎలాంటి నష్టాలు కలిగించింది అనేసి ఇప్పటి వరకు చూసాం. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇక్కడ నుంచి మనం ఎటు వెళ్ళాలి? మార్పు మనలోనే ప్రారంభం కావాలి. తప్పు పట్టడం సులభం, కానీ మనుషుల్ని మనం మార్చుకోవడం కష్టం. కాబట్టి మొదట ఈ వాళ్ళు, ఆ వాళ్ళు, ఆ కులపోళ్ళు, ఈ కులపోళ్ళు అనే ఆలోచన వదలాలి. కులం చూసే దృష్టి మరల్చాలి. అంటే మార్పు బయట కాదు, మనలోనే మొదలవ్వాలి. మొట్టమొదటిగా విద్య అసలు ఆయుధం. ఏమిటండి అసలు ఆయుధం? ఏంటి? విద్య. సమాజాన్ని మార్చే శక్తి ఏదైనా ఉంది అంటే అది విద్య ఒక్కటే. పిల్లలకు చిన్నప్పటి నుంచే సమానత్వం నేర్పాలి. కులం కంటే మనిషి విలువ ఎక్కువ అని చెప్పాలి. విద్య ఉంటే వివక్ష కరిగిపోతుంది. చట్టాలు అమలు. మన దేశంలో ఇప్పటికే కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి, కానీ అవి కేవలం పేపర్ మీద వరకే ఉన్నాయి, కఠినంగా అమలు కావడం లేదు. అవి కఠినంగా అమలు పరచాలి. న్యాయం జరిగితేనే భయం తగ్గుతుంది, నమ్మకం పెరుగుతుంది. కులాంతర వివాహాలకు ప్రోత్సహించాలి. ఇది ఒక పెద్ద మార్పు తీసుకువచ్చే స్టెప్ అన్నమాట. వేరువేరు కులాల మధ్య పెళ్లిళ్ళు జరిగితే గోడలు కూలిపోతాయి, ఈ అడ్డుగోడలన్నీ కూడా కూలిపోతాయి.
కుటుంబాలు కలుస్తాయి, సమాజం దగ్గరవుతుంది. రాజకీయ చైతన్యం ఓటు వేయడం అంటే కులం చూసి కాదు, పనితీరు చూసి ఆ నాయకుడిని ఎంచుకోవాలి. ఆ నాయకుడికి మనం ఓటు వేయాలి పనితీరుని చూసి. మన కులం వాళ్ళు అని కాదు, మన కోసం పనిచేసే వాళ్ళు అని ఆలోచించాలి. అప్పుడు మాత్రమే రాజకీయాలు మారతాయి. ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త సమాజం. మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నేనేమిటి? కులమా? లేక నేను మనిషినా? సమాధానం ఒక్కటే ఉండాలి. నేను మనిషిని. నాకు మానవత్వం ఉంది. మార్పు కోసం ఎదురు చూడకండి. మార్పు మీతోనే ప్రారంభం కావాలి. మీతోటి, నాతోటే ప్రారంభం కావాలి. కుల వ్యవస్థ మన గతం, కానీ మన భవిష్యత్తు కాదు. మనం ఎప్పటికే మారకపోతే అదే చరిత్ర మళ్ళీ, 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 మళ్ళీ అలాగే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి కులం కాదు, మనిషే ముఖ్యం. ఒక్కసారి ఆలోచించండి. మనిషి పుట్టినప్పుడు అతనికి ఏ కులం ఉండదు, ఏ మతం కూడా ఉండదు, ఏ గుర్తింపు కూడా ఉండదు. కానీ పెరుగుతున్న కొద్దీ మనమే అతనికి గీతలు గీస్తాం, ఒక నిబంధనలు పెడతాం. నువ్వు ఈ కులపోడువు, నువ్వు ఈ మతపోడువు, నువ్వు ఆ కులం అని ఒక ఇలా అడ్డుగీతలు గీస్తాం, అడ్డుగోడలు కడతాం. ఒక చిన్న ప్రశ్న, మనిషిని సృష్టించింది దేవుడా? లేక కులాన్ని సృష్టించింది మనమా? నిజం చాలా సింపుల్, కానీ చాలా కఠినం. కులం ప్రకృతిలో లేదు, కులం మన ఆలోచనలో ఉంది. మనం ఇంకా మారకపోతే ఇదే విభజన, ఇదే ద్వేషం, ఇదే అన్యాయం తరతరాలకు వెళ్తూనే ఉంటుంది. కానీ మనమే ఒక నిర్ణయం తీసుకుంటే, నేను కులం చూడను, నేను మనిషిని మాత్రమే చూస్తాను అని అనుకున్నప్పుడు అప్పుడు ఒక కొత్త సమాజం మొదలవుతుంది. ఒక నిజమైన సమానత్వం వస్తుంది. కులం మనల్ని విడదీసింది, కానీ మనం కలిస్తే ఏ శక్తి మనల్ని విడగొట్టలేదు. గుర్తుంచుకోండి, మనిషిగా పుట్టడం గొప్పది. కులం కోసం బ్రతకడం కాదు. ఇది కేవలం వీడియో కాదు, ఒక ఆలోచన, ఒక మార్పుకి ప్రారంభం. ధన్యవాదాలు.